ఎన్నిసార్లు చెప్పాను రా, తొందరొద్దు, సీనియర్ని నన్ను చూసి నేర్చుకో, అబ్జర్వ్ చేయని. నువ్వు నా మాట ఇంటేగా. ఆల్ ది బెస్ట్ రా. చూస్తూ ఉండు, వారం రోజుల్లో వయసాలను పడేస్తా. నెల తిరిగేసరిగా కిట్టు బాగాని పట్టుకుంటా. ఎలాగ ఢిల్లీ వెళ్తున్నావు కదా, పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్లు రెడీ చేసుకోమని చెప్పు. వెళ్ళొస్తాను. మళ్ళీ రావుగా? ఓ సారీ, వెళ్తాను. హ్యాపీ జర్నీ రా. థ్యాంక్స్ రా. హే ఆల్పచినో, ఈ సిటీకి నాకు రుణం తీరిపోయిందిరా. ఐ మిస్ యూ. బాయ్. వీడి గురించి నువ్వేం బాధపడకరా. ఏ ఆల్పిచ్చే, ఇక్కడి నుంచి మనద్దరమే. నువ్వేం కంగారు పడుకు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాగా. ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ 6 వచ్చాయి. వైశాలి, అందరికీ గుడ్ బై చెప్దామని వచ్చాను. 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను. వాటెవర్, నువ్వు ఉన్న చోట 5 seconds కూడా నేను ఉండను. ఎనీవేస్, ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు. వైశాలి, వైశాలి, చూసారా ఫ్రెండ్స్, కారు ఫాస్ట్ గా తోలొద్దనని కాలేజీని తీసేశారు. నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను. అందుకు నాకు బాధగా లేదు. మీ అందరికీ దూరం అవుతున్నందుకే గుండె తరుక్కుపోతుంది. మీరు నా మీద జోకులు వేశారు, అయినా నేను మీకు మార్కులు వేశాను. మీరు ఎట్కారం చూపించారు, నేను మాత్రం మమకారమే చూపించాను. మీరంతా లైఫ్ లో గొప్పవాళ్ళు అవ్వాలని, టాప్ పొజిషన్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు పొద్దున గిరి ఒక IAS ఆఫీసర్ అయ్యాక, మన ప్రవీణ్ ఒక IPS ఆఫీసర్ అయ్యాక, ఎక్కడో నేను రోడ్డు మీద కనిపిస్తే మాస్టారు మీరు కేసే హే అని మీరు హిందీలో అడగటం మాత్రం మర్చిపోకండి. మాస్టారు మీరు కైసే హై? ఎలా మర్చిపోతాం సార్? మీరు లేకపోతే మా క్లాసులో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది సార్? మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్. నో, మీరు అలా ఫిక్స్ అవ్వకండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి. స్ట్రైక్ చేసి తీరుతాం సార్. ఆ వేసే వద్దంటున్నాను గిరి. అంటే ఏంటి నువ్వు అనేది? ఇప్పుడు నా కోసం శంకర్ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటావు నువ్వు? అవును, ఎగ్జాక్ట్లీ. మేము ఇప్పుడు శంకరన్ ఇంటికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు వస్తున్నారు. Girls, పదండి. వినండి 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 వినండి. ఇంకేం వింటారు? ఎవడు చెప్పినా వినరు. Just trust it. Come on, he will show you how. Yeah, this guy, mera pakai. Mahindi master ne. సూపర్, నీకు ఇట్లనే కావాలి. చైర్మన్ గారు, ఇలా పంతులు గారికి నా చేతిలో ఉన్నది చూడు. మాట వింటారు, నా మాట వినండి ప్లీజ్. ఇంకో పంతులు, ఏంటంతా? నేను చెప్పేది అదే సార్, గొడవలు వద్దని. అసలు ఈ పెంటంతరికి కారణం నువ్వు కాదు. వెంట నా గురించే సార్, కానీ నేను చేసింది కాదు. అసలు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను. ఎట్లానా? అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఇస్తాయి కాపించు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. రేట్ల లొల్లి చేస్తారేది బా. ముందు క్లాసులకు అయితే పోండి, తర్వాత చూద్దాం. పదండి పదండి, అందరూ క్లాసులకు పదండి. నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కదలం, ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి. అందరూ అక్కడ కూర్చోండి. ఈ బ్యాటరీ డల్ అయింది. ఆడ కాలేజీలో లొల్లయింది. ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు. ఈ మేటర్ సీరియస్ అయిందనుకో నేను సీప్ అయిపోతా. మీ నాయన కిట్టు పోయి కూడా ఈ విషయం ఇడిసేయమన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయమంటే చేస్తా, ఏం చేయమంటావు చెప్పు. ఓకే, రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి. గంతే కదా, ఇదైతే పక్క. ఇంకో పంతులు, నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి. గప్పుడే కాంప్రమైజ్. తప్పు చేసింది ఆ అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి? మేము దానికి ఒప్పుకోం. నా ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుందంటే 100 సార్లు సారీ చెప్తాను. వైశాలి, ఐఎమ్ సారీ. శంకర్ సార్, ఐఎమ్ సారీ. లింగ సార్, ఐఎమ్ సారీ. వెంకట్ గారు, ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఇంకా చాలు చాలు, మస్త్ అయింది. ఇక పంతులు మంచిగా పోయి పాఠాలు చెప్పుకోపో. హాయ్ వైసు, దిస్ ఇస్ రామ్. రామ్ వైసాలే. వైస్ వైసు, వైస్ వైసోని వైస్. నువ్వేంట్రా మళ్ళీ వచ్చావేంటి? ట్రైన్ మిస్ అయ్యావా?
లేదురా కాలేజ్లో మళ్ళీ జాయిన్ మళ్ళీ జాయిన్ అయ్యావా? ఎలా చెప్పనా? చెప్పరా? నాకు నీతో షేర్ చేసుకోవాలని ఉందిరా. చెప్పు. కొన్ని గంటల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఏదో ఫ్యాన్స్ కోఆపరేషన్ తో అలా జరిగిపోయిందిరా. ఎంత డ్రామా చేసావురా రే. ఇదంతా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా, మరి బ్యాగ్ వేసిన ముందు యాక్టింగ్ చేసావంటరా? ఫీల్ కోసం రా. డ్రామా పండాలంటే రిహార్సల్స్ ఉండాలిగా. నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఇలా కంటిన్యూ అయిపోయాను. ఇక వైశాలికి మొదలవుద్రా మోత. కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై. ఎరా ఇంటున్నారా? కభీ కభీ. కమిన్ వైశాలి. లేచిపోతానంట్రా. పాఠం పూర్తిగా వినరా? కట్ కట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆగండి రా, ఆగండి రా. ఎక్కడికి? ఏంటి వీళ్ళంతా నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? కూర్చోండి కూర్చోండి. ఎగ్జామ్ ఏది? దాని ఎగ్జామ్ కూడా రానివరా? కూర్చోండి. నువ్వు వెళ్ళి కూర్చోవేసి. వైశాలి, మధుబాల, స్నిగ్ధ, గెస్ who is class first? No, Vaishali got full marks and she is class first. వైశాలి బా హిందీలో కూడా ఫుల్ మార్క్స్ వేస్తారా? మనకెప్పుడు రాలేదని చెప్పి ఏరంటే ఎలాగా వేస్తారేమో. నువ్వు రాయి, నేను ఏంతాను వారిని. వైశాలి, వైషు లిసన్ టు మీ. వైషు ఆగు. ఏమైంది వైశాలి? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఏంటా మార్క్స్ 25 out of 25? ఏంటది? మరి ఎగ్జామ్ 25 పెట్టినప్పుడు 30 వేస్తే బాగోదు కదా. అన్ని పిచ్చి గీతలు గీశాను, నేనేమీ రాలేదు. తెలుసు, కానీ నిన్ను ఫెయిల్ చేస్తే నన్ను ఎక్కడ సస్పెండ్ చేస్తానని భయం వేసి. భయపడండి, అందరూ నన్ను చూసి భయపడండి, లేదా నన్ను భయపెట్టండి. ఐ హేట్ యు. ఐ హేట్ దోస్ స్టూడెంట్స్. ఐ హేట్ దట్ కాలేజ్. నేనే కాలేజ్ మానేస్తున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండండి. నో, అది కరెక్ట్ కాదు. ఏం మాట్లాడుతున్నావు? కొంపలు అంటుకుపోతాయి. వాట్? యాక్చువల్లీ వైశాలి, నీ మీద నీకే ద్వేషం ఎక్కువ తెలుసా? అది కరెక్ట్ కాదు అంటున్నా. హలో, కొటేషన్స్ పుస్తకాల్లో బాగుంటాయి, లైఫ్ లో ఎందుకు పనికిరావు. యు రైట్ వైశాలి, బట్ మనుషుల్ని ప్రేమతో గెలవాలి గానీ ద్వేషంతో కాదు. ప్రేమించు వైశాలి, ప్రేమించు. కాలేజీని ప్రేమించు, క్యాంపస్ ప్రేమించు, క్లాస్మేట్స్ ప్రేమించు, నన్ను ప్రేమించు. నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకో. నేను వింటాను, నీకు ఫ్రెండ్ గా ఉంటాను. మీకు నాకు గొడవైంది కదా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అసలేంటి మీ ఉద్దేశం? ఫ్రెండ్షిప్ వైశాలి, ఫ్రెండ్షిప్. ఈ ప్రపంచం అంతా నేను విసిరేసిన నేను క్యాష్ పడా నేను ఉన్న విషయం మాత్రం గురు శిష్యుల సంబంధం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే తప్పు అనుకుంటే క్షమించు. ఇది ఎక్కడో మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి వైశాలి, తప్పదు. ఎక్కువ ఆలోచించుకో, క్లాస్కి వెళ్దాం పద. కానీ వాళ్ళు నన్ను. నేను కాలేజీలో ఉండాలని వాళ్ళు అన్నారు, నువ్వు కూడా ఉండాలని నేను అంటున్నా. వాళ్ళని నేను ఒప్పిస్తా, పద. ఎక్కడికి? ఎక్కడికి? కూర్చోండి కూర్చోండి కదా, కూర్చోండి అందరూ. ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు అమ్మాయిని దూరం చేస్తారు మీరు? ఫ్రెండ్స్, అమ్మాయిని దూరంగా ఉంచండి, అవాయిడ్ చేయండి. అమ్మాయి క్లాస్ లోకి వస్తే మీరు లేచి వెళ్ళిపోవాలి. అరే, తనే తప్పు చేసిందని తను అసహించుకుంటున్నారు. తప్పు తను చేసి నా చేత సారీ చెప్పించుకుంటుందా? ఇక్కడ నుంచి మీరు అందరూ అసహించుకోవాలి. తనెంత బాధపడుతుందో మీకు తెలుసా? ఇకపై తను బాధపడాలి, తను చేసిన తప్పుకి సిగ్గుపడాలి. తనకున్న గర్వం పొగరు ఈ దెబ్బతో దిగిపోవాలి. జరిగింది ఏదో జరిగిపోయింది. ప్లీజ్ వెల్కమ్ హర్. తనతో అందరూ ఫ్రెండ్లీగా ఉండండి. మీరు ఏం చెప్తున్నారో కనీసం మీకైనా అర్థమవుతుందా? 100%. నేనే కాదు, మీరు కూడా అమ్మాయిని అర్థం చేసుకోండి. మొన్న మీరు మర్చిపోండి. నేను చెప్పింది తను చేసింది మర్చిపోండి. అది కాదు సార్, ఇది ఫేక్. దట్స్ ఆల్. ఓకే, కత్తిలేని తర్వాత కాంతారావుకి ఎందుకు? ఇదే ఫైనల్. రిషి గారు, రిషి గారు, వీటితో ప్రాక్టీస్ చేస్తా, వైశాలిని పడేస్తా. యా సార్, సార్ లేదండి, నేను మళ్ళీ వస్తానండి. వెయిట్ మ్యాన్. ఏంటండి? నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఏ ఫీలింగ్? నేను కొత్తే,
కాదన్ను. బాగుందనంటే మొదట్లో అన్ని కొత్తగానే ఉంటాయి, ఏది కొత్తగా ఉంటుంది? ఆ తర్వాత గొప్పగా ఉంటాయి. ఫీల్ మై లవ్, నేనా? ఫీల్ మై లవ్, ఫీల్ మై. ఎవరి లవ్ ఫీల్ అవ్వాలరా? ఈడొకడు ప్రతి దానికి డిస్టర్బెన్సే. సార్ మీరు మంచి టైంకి వచ్చారు సార్. కొద్దిగా ఆలస్యం అయితే నా కమిలిపోయేది, సేవ సిదిపోయేది. అయినా మీరు ఆడితే ఎలా పడతారు సార్? నా దగ్గర సీన్ లేదు, అడిగి పగిలిపోద్దు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. yes ఐ లవ్ యూ. excuse me హలో, ఫీల్ మై లవ్. కావాలంటే మీ కాలు పట్టుకుంటా. what మర్యాదగా ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఇంపాసిబుల్. ఇటు ఏంటి? నేను చెప్తున్నాను, తన్ని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్. ఏ ఎందుకు ఫీల్ అవుదో? ఆయన చెప్పడం నువ్వెవడరా? వైషు బాల్య ప్రేమికుణ్ణి. మాది తూనిగా టైప్ లవ్ కదా వైషు? yeah right అమ్మో అమ్మో, ఏం నటించేస్తున్నారా మీరిద్దరు? ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేస్తారేంటి? అయినా నేను నమ్మను. నీకంటే సీనియర్, ఐ మీన్ నీకంటే ముందే పార్కొచ్చాను. శంకర్ అన్నకి ఫోన్ చేయనా? 2 minutes లో మ్యాటర్ సెటిల్ చేస్తాను. నో వైశాలి, నేను నీకేం చెప్పాను? మనుషుల్ని ప్రేమతో గెలవాలి. ఓకే కూల్. ఎరా నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి? ఎలా ఎలా నమ్మించుకుంటావు చెప్పు. ఈ జన్మలో వాడికి నీ వెంట పడ్డావు. ఐఎమ్ సారీ వైశాలి. ఇట్స్ ఓకే. అయినా నువ్వు కొంచెం తగ్గించుకోవాలి. ఏంటి? నీ అందం ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే వెంట పడతారు. విని నాన్నగారికి సన్మానం గుర్తుందిగా? బాగుంటా కూడా ఉంటాను అన్నట్టు మొన్నొచ్చిన కళ్ళ మంది రోణిలో ఉన్నావా? వచ్చేస్తున్నాను. From the gang called niggas with attitudes. When I'm called off, I got a sawed off. Squeeze the trigger and bodies are hauled off. You too, boy, if you fuck with me. The police are gonna have to come and get me off your. సార్, మూడ్ బాలేదని పబ్కొచ్చా. కంపెనీ ఎవరూ లేరు, మీరు రావచ్చుగా. ప్లీజ్ సార్. సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం, వీణలు, ఓణీలు, కమ్మని అగరొత్తుల పొగ. అదే పబ్బుకెళ్తే మిడ్డీలు, చడ్డీలు, లౌడ్ మ్యూజిక్, సిగరెట్ల పొగ, మందు. చిచ్చి చిచ్చి చిచ్చి. పబ్బుకే పోదాం. Shut up and drive, drive, drive. Shut up and drive, drive, drive. I got where you wanna go if you know what I mean. Gotta ride that smoother than a limousine. ఈడేంటి ఇంకా రూమ్ కు రాలేదు? Too funny. I've never seen anyone dance like that. ఎక్స్క్యూజ్ మీ. Okay. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? ఈ పాటని కాలర్ ట్యూన్ గా మార్చుకోవాలంటే స్టార్ నొక్కి 9 రొక్కండి. పాటి 15 రూపాయలు, నాకు 30 రూపాయలు, నీకైతే 10 రూపాయలు. డబ్బులు కట్టే పాట రాలేదేంటి? ఇడు వదలడు. మీ కాల్ ని మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కి కనెక్ట్ చేయబడును. దయచేసి వేచి ఉండండి. కస్టమర్ కేరా? ఈలాగే ఇటు ఫోన్ కూడా తేడానే. ఆహాహాహా, ఏం గాలి ఏం గాలి. ఈ గాలిలో బైక్ ఎక్కి జుమ్ అని వెళ్తే ఉంటదే. అరే నీకు ఆ ఛాన్స్ లేదు కదా. హలో, కార్లో ఏసీ ఉంటుందమ్మా. ఏసీ వేసుకుని కారులో వెళ్ళటం సుఖపట్టం, బైక్ వేసుకుని గాలిలో వెళ్ళటం ఆనందపట్టం. సుఖపట్టం వేరు, ఆనందపట్టం వేరు. బాయ్. ఓకే పద, ఆ ఆనందం ఏంటో నేను చూడాలి. సన్మానం ఎంత ఘనంగా చేశారో చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు.
ఘనంగా జరిగిందంటానికి వాళ్ళు ఇచ్చింది గోల్డ్ కాదు, ఇత్తడి సీల్డ్. దీన్ని దుడుచుకోవడానికి ఒక శాలువ అని. రేయ్, కళాకారులు కోరుకునేది గౌరవం రా, ఐశ్వర్యం కాదు. వాళ్ళు ఎంతో సంతోషంతో చప్పట్లు కొట్టారు చూసావా, దాంతో నా కడుపు నిండిపోయింది. మరి అయితే ఇంకే, రేపటి నుంచి మీకు ఆకలి వచ్చినప్పుడల్లా మేమంతా ఇంట్లో కూర్చుని తప్పట్లు కూడా వేస్తాం. చారుకేశా, అక్కడ టాక్సీ మీటర్ వేసాడు, పదండి. భక్తి ఛానల్లో రోజు 2 పూట్ల సంగీతం నేర్పుతారా? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మంచి అమౌంట్ ఇప్పిస్తా అన్నాడు. వారానికి ఒకసారి 2 సినిమా పాటలు నేర్పించాలి. మరి సంగీతాన్ని సరస్వతిని నమ్ముకోవాలి గాని అమ్ముకోకూడదురా. అయ్యి బాబోయ్, ఈయన పాటలే కాదు మాటలు కూడా రొటీనే. ఇదిగా అబ్బాయి, మంచి ఊపు మీద ఉంటుంది సాంగ్, కొంచెం సౌండ్ ఎట్టు. మేము అలాగా పాడలేం, కనీసం వింటాం. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికరా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, ఎర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికరా మజాగా ఛాన్స్, జరుపుకో. My God, that was amazing! Awesome! మీ బైక్ రైడ్ నచ్చింది. I think I missed a lot. ఇక్కడ నుండి మిస్ అవ్వు. What? అంటే అదే, ఇంకెప్పుడు బైక్ మీద వెళ్ళాలన్నా ఓ ఫోన్ చేయి. Thank you. Good night. Rishi. వైశాలి, Yeah? వాటర్. Come. బైక్ పార్క్ చేసి వస్తాను. All right. This is my room. ఎలా ఉంది? ముళ్ళ కాంపులో చందమామలా ఉంది. ఈ మనుషులకి నీకు అస్సలు మ్యాచ్ అవుతుంది కదా. ఇంతకంటే దారుణమైన మనుషుల మధ్య పెరిగా. ఇక్కడైతే నన్ను చూసి భయపడతారు, అక్కడ నేను భయపడాలి. అసలు ఈ శంకరయ్య నీకేమవుతాడు? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? అమ్మ లేదు, నా చిన్నప్పుడే పోయింది. శంకరన్న మా డాడీ ఫ్రెండ్.